హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి బోండా రెసిపీ తోటైతే మేము ముందుకొచ్చాను. చాలా ఆయిల్ పీల్చుకోకుండా చక్కగా వచ్చాయి బోండాలు అనేటివి. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. మనకు బోండా ఎలా చేసుకున్నామో సింపుల్గా వచ్చేసింది, సూపర్గా. ముందుగా నేనైతే 4 కప్పుల మైదాపిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో వేసుకుందాం. 4 కప్పుల మైదాపిండి, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ అంతా పిండికి కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఇలాగా. ఇప్పుడు దీనిలోకి నేను 4 కప్పుల మైదా పిండికి 2 కప్పుల పెరుగు వేస్తున్నాను. ఇలా 2 కప్పుల పెరుగు వేసుకొని పిండి పెరుగు 2 కలిసేటట్టుగా నెమ్మదిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపించే విధంగా ఇలా కలుపుకోండి. ఇంకా వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనము వాటర్ అనేటివి చిలకరించుకున్నట్టుగా వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం ఎక్కువైనా కూడా పిండి జారుగా అయిపోయి మనకు బోండా షేప్ అనేది సరిగ్గా రాదు. అందుకనే పిండిని చూసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని అయితే కలిపేసుకుందాం. పిండి కలుపుతూ ఉంటే చూడండి ఎంత మంచిగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే మైదా పిండి కదా. సో చూస్తున్నారు కదా ఇలా వచ్చింది. ఇప్పుడు నేను దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుందాం. ఈ వంట సోడా వేసుకొని మరొకసారి కూడా చక్కగా పిండి అంతా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత 1 అవర్ పిండిని నానబెట్టుకుంటే బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోండి. ఆలోపు మనం చట్నీలు చేసేసుకోవచ్చు. సో చూడండి బోండా ఎలా పడిపోతుందో. పిండి అనేది ఇలా పడిపోగానే మన కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇంకా వాటర్ ఏం యాడ్ చేయకుండా 1 అవర్ అయితే నానబెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి 1 అవర్ తర్వాత పిండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు మనం బోండా వేసేసుకోవచ్చు. కొంచెం చేతులకు వాటర్ ఇలా తగిలించుకుంటూ మనం బోండా అయితే వేసేసుకుందాం. చూడండి, స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే నేను హీట్ చేశాను. చూస్తున్నారు కదా, బోండాలను ఇలా వేసేసుకోవాలి. మన చేతులకు పిండి ఎంత పట్టుద్దో అంత, మనకు చిన్న సైజు కావాలా పెద్ద సైజు కావాలా చూసుకుంటూ వేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలాగా వేయించుకోవడం కూడా మనం జల్లిగంటతోటి ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే మనకు బోండా లోపట చక్కగా వేగుద్ది. పైన కూడా చూడండి ఎంత మంచి కలర్ అనేది వచ్చేసిందో. ఇలాగ రావాలి, అప్పుడే బోండా అనేది చక్కగా ఉడికిపోయిద్ది. చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేను వేస్తూనే ఉన్నాను, గిన్నె ఖాళీనే అవుతా ఉన్నది. చూస్తున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకోవాలి. మనకి బోండాలు వస్తావా రావా అనేది ఏమీ లేకుండా ఎవరైనా కూడా చేసేసుకోవచ్చు. చక్కగా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా మంచి పొంగుతున్నాయో. చాలా బాగుంటాయి ఇవి. బ్రెడ్ లాగా ఉంటాయి మనకి బోండా అనేది. ఇలా నెమ్మదిగా కొంచెం ఓపికతోటి ఇలా వేయించుకుంటే లోపట పైన క్రిస్పీగా, లోపట మంచి బ్రెడ్ లాగా ఉంటాయి. మైదా పిండి కదా, చాలా టేస్టీగా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మీరు దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను ఈరోజైతే ప్లెయిన్ బోండా అయితే చేస్తున్నాను. చాలా చక్కగా వచ్చేసినాయి. చూస్తున్నారు కదా, మంచిగా ఎంజాయ్ చేశారు మా ఇంట్లో టుడే బ్రేక్ఫాస్ట్. చాలా బాగున్నాయి. ఆయిల్ కూడా మనకి తక్కువగా పీల్చుకుంటే, ఎందుకంటే మనం ఒక 1 అవర్ నానబెట్టుకున్నాం కదా దానివల్ల. సో ఈ విధంగా అయితే మనము ఇలా వేయించుకుంటూ ఇప్పుడైతే తీసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చేసినాయో బోండాలు అనేటివి. ఇప్పుడు నేను దీనిలోకి అయితే టమాటా చట్నీ చేశాను, అలాగే పల్లీల చట్నీ కూడా చేశాను. వేడివేడిగా శీతాకాలంలో ఇట్లా పొగలు కక్కుతుంటే టిఫిన్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. మంచిగా ఎంజాయ్ చేయండి. నేనైతే చక్కని ఈజీ రెసిపీ ఇది బోండా. చూసారు కదా, లోపల కూడా ఎంత చక్కగా బ్రెడ్ లాగా వస్తుందో చూడండి.
ఇలా ఆయిల్ ఏం పీల్చుకోకుండా ఎంత బాగుందో, లోపల ఏం ఉండ లేకుండా ఎంత చక్కగా వేగిందో చూడండి. ఇలా మంచిగా ఎంజాయ్ చేయండి 2 చట్నీలు చేసుకొని.